sorry, Gagan. I did a huge mistake. I'm sorry. It's okay. Sorry, Gagan. సరే, ఇట్స్ ఓకే. కృష్ణ ఫాల్ ఇన్ లవ్ విత్ రాధ. కృష్ణ అంటే రాధకి ఇష్టం. కృష్ణ రాధని వదిలేసి వెళ్ళాల్సిన టైం వచ్చింది. రాధకి చెప్పకుండా కృష్ణ వెళ్ళిపోతున్నాడు. హితి, ఇక్కడున్నావేంటి? నేను ఎప్పటి నుంచి పిలుస్తున్నాను తెలుసా? శశి, యు నో సంథింగ్? ఈ బుక్లో ఉన్న రాధ క్యారెక్టర్ ఎవరో తెలుసా? నేనే. చెట్టి ఇండైరెక్ట్గా నన్నే రాధగా రాశాడు. అండ్ ఇందులో కృష్ణుడి క్యారెక్టర్ జెట్టి. అవును, వాడు నిన్ను లవ్ చేశాడు. వాట్? ఈ విషయం నీకు ముందే తెలుసా? నాకిప్పుడు కాదు, ఎప్పుడో తెలుసు. అంటే చెట్టి నన్ను లవ్ చేస్తున్నాడని నీకు ముందే తెలుసా? హా, నాకు తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు? ఏంటి చెప్పేది? వాడు నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు తెలీదా? నిజం చెప్పు. సీరియస్లీ ఐ డోంట్ నో. ఐ మీన్ హౌ కెన్ ఐ? ఐ మీన్ లవ్ విత్ గగన్. స్టాప్ విత్ దిస్ స్టూపిడిటీ హితి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరిలో లవ్వే లేదు. వాడు నిన్ను డే 1 నుంచి ఇప్పటి వరకు లవ్ చేయలేదు. మరైతే లవ్ పేరు చెప్పి హితిని ఎందుకు చీట్ చేశావు? ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకున్నా. నీకే కాదు, మీ ముగ్గురికి చెప్పాలనుకున్నా. నేను హితిని చీట్ చేయలేదు. నేను చేసిన తప్పు ఒక్కటే. హితి నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు అమ్మో వచ్చేస్తున్నాడే. చెప్పు, ఇలా చెప్పాలి. చెప్పు. నాకు భయంగా ఉంది. చెప్పు. ఏంటి హితి ఇంత లేటు? చెప్పు. చెప్పు. కమ్ ఆన్. అవతల ట్యూషన్ టైం అవుతుంటే వీళ్ళిద్దరెక్కడా? వాళ్ళు వస్తున్నారు. నాకు ట్యూషన్ టైం అవుతుంది. వేస్ట్ ఫెలోస్ ఎప్పుడు టైంకి రారు. అవును, ఏంటి మాట్లాడాలన్నావు నాతో? చెప్పు. చెప్పు. థర్మోడైనమిక్స్ గురించి అయితే రోడ్స్ నేర్పిస్తాను. ఇంకా ఒక్క ఈక్వేషన్ కూడా సాల్వ్ చేయలేదు. అది కాదు. మరేంటి? చాక్లెట్ తింటావా? వద్దు. చెప్పు. చెప్పు. మూసుకొని చెప్పు. చెప్పు. గగన్, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. అది అబ్బా, ఏంటి నాకు ఈ టార్చర్? నేను ట్యూషన్కి పోతున్నా. ఏమన్నా ఉంటే రేపు మాట్లాడుకుందాం. వాళ్ళకు కూడా చెప్పే. ఐ థింక్ ఐ విల్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ టూ. తన లవ్ని యాక్సెప్ట్ చేయడం, లవ్ చేస్తున్నాను అబద్ధం చెప్పి హితిని ఎంత బాధ పెట్టానో కదా. 5 years ఒక ఫేక్ రిలేషన్షిప్లో ట్రావెల్ చేయడం ఎంత కష్టమో నీకు తెలియదు శశి. మీ ముగ్గురిలో ఒక్కరికే ప్రయారిటీ ఇవ్వడం ఎంత కష్టమో నీకు తెలీదు.
మీ ఫ్రెండ్షిప్ని ఫీల్ అవ్వలేక, తన లవ్ని యాక్సెప్ట్ చేయలేక, ఏది ఫ్రెండ్షిప్పో ఏది లవ్వో తెలియక పిచ్చి పట్టేది. అయినా కూడా ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మీ ముగ్గురిని వదులుకోవడం నాకు ఇష్టం లేక. ఇది హితీతోనే చెప్దామనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. 5th యానివర్సరీ రోజు తన పెళ్ళి అనేసరికి భయమేసింది నాకు. హితీతో నా జర్నీ మొత్తం గుర్తొచ్చింది. హే వావ్ ఒకటి, నా ప్రతి బర్త్డేకి మీరు నాతోనే ఉండాలి. ఓ ఇది నా విష్. ఓకేనా? ఓకే, ప్రామిస్. ప్రామిస్. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలా? నా లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందా? పెయిన్ తీసుకోవడానికి నేను రెడీ, కానీ ఏదో ఒకరోజు హితి ఈ విషయం తెలిసిపోతుంది. అప్పుడు హితి ఈ పెయిన్ కంటే ఇన్ఫినిటీ టైమ్స్ ఎక్కువ పెయిన్ అనుభవించాలి. ఐ డోంట్ వాంట్ టు గివ్ హర్ దట్ పెయిన్. నాకు తెలుసు ముగ్గురు దూరం అవుతారని. అన్నీ తెలిసే బ్రేకప్ చెప్పాను. శశి, గగన్ కి కాల్ చేయి. ఐ వాంట్ టాక్ టు హిమ్. మా ఇంట్లో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. What's the first letter of your love? చెప్పరా? H. Hiti, I wanna break up with you. 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 Sorry, Gagan. I did a huge mistake. I'm sorry. It's okay. Sorry, Gagan. సరే, ఇట్స్ ఓకే. సో ఇంకేంటి? హ్యాపీ ఫ్లైట్ రీషెడ్యూల్ అయింది. జస్ట్ క్యాషువల్గా ఒక క్వశ్చన్ అడగాలనుంది. యా, అడుగు. ఈ 5 yearsలో జస్ట్ 1 day ఒక్కటే కూడా నా లవ్ని ఫీల్ అవ్వాలనిపించలేదా? యు నో సంథింగ్ హితి, మన 10 years ఫ్రెండ్షిప్ ముందు ఈ 5 years లవ్ చాలా అంటే చాలా చిన్నది. ఇంకేంటి, ఎంతవరకు వచ్చింది మీ కృష్ణుడి 1 side లవ్? వాట్? నీకెలా తెలుసు? నేను స్టూపిడే, మొబ్బునే అయ్యుండొచ్చు, బట్ హ్యూమన్ని. అందరి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ నాకు కూడా అర్థమవుతాయి. జట్టి, నిన్ను ట్రూలీ అండ్ హార్ట్ఫుల్లీ లవింగ్ యూరా.
ఎందుకంటే జట్టి నన్ను చూసే ప్రతి చూపులో కోపం కంటే జలసే ఎక్కువ కనిపించేది. ఐ థింక్ జట్టి ఏంటో నాకంటే నీకే బాగా తెలుసు. డోంట్ మిస్ హిమ్ రా. ఏంటి, జట్టి వాళ్ళ ఊళ్ళో లేడా? మరి ఎక్కడున్నాడు? నాకు తెలుసు వాడు ఎక్కడున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు. కనీసం బాయ్ అయినా చెప్పే. నువ్వు ఇంకా టికెట్ క్యాన్సిల్ చేసుకోలేదా? యు ఆర్ కమింగ్ విత్ మీ. వచ్చి బండెక్కు. వాట్? ఇదే నా స్టోరీ. వన్ సైడ్ లవ్ స్టోరీ. ఫర్ ఎవర్ వన్ సైడ్ లవ్ స్టోరీ. ఇంకా ఎవరైనా ఉన్నారా మీలో స్టోరీ చెప్పేవాళ్ళు? నా పేరు గగన్. నాకు ఫ్రెండ్ ఉంది, తనే హితి. ఇది తన కథ. హితి బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు. The purpose of this place is fulfilled. ఏ వాళ్ళే కదా? రే జటే, ఏ ఏంట్రా అసలు నాకేం అర్థం కావట్లేదు. ట్యూబ్లైట్ వానే నువ్వు. నాకే అర్థమైంది కదా మబ్బు ముఖం దానా. మొత్తానికి జట్టి ఏమ్రా బుక్ రాస్తున్నట్టు చేసి మస్తు బుక్ చేసినావులే. మేడ్ ఫర్ ఈచ్ అదరా. ఇంకేదైతేనే మా కాటేజు మా ఓన్ ఇచ్చినందుకు, తినని నాకు అంటించినందుకు ఎంతైందో చూసి చెప్తా. మొత్తం ఫోన్పే చేయరు కాటేజ్ పోయినాక. ఆ? కార్ స్ట్రక్ అయింది. ఏంటి ఇదంతా? బండి నడవడం కష్టం. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలంటే షూర్ గా మెకానిక్ గా చేయాలి. కొంచెం దిగుతారా మేడం? మీరు త్వరగా వచ్చేస్తారు కదా భయ్యా. వీడేంటి? ఎందుకు వచ్చావు? అందరూ మన కాటేజ్ గురించే మాట్లాడుకుంటున్నారన్నా. మన ప్లాన్ తోటి వాళ్ళందరినీ ఓన్లీ వన్స్ ఫసక్దేద్దామా అన్నా? ఇంకా మనకు ఫోన్ పేనా? ఈ హ్యాపీ మూమెంట్ లో అవసరం మారది. దాస్ ఆగు. దాస్